హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే కరెంట్లీ ఆలివ్ బోర్డ్ లైవ్ టెస్ట్ అనేది రన్ అవుతుందో అది మనం ఏంటంటే ఫుల్గా సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో ఈ వీడియో అనేది మీరు చూడడానికంటే ముందు, అంటే ఈ వీడియో అనేది కంటిన్యూ చేయడానికంటే ముందు మీరు ఏం చేయాలంటే, ఏవైతే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయో ఆ క్వశ్చన్స్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజ్ చేయండి. ఓకేనా? నేనేంటంటే సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఏదైతే బెస్ట్ అప్రోచ్ అనేది ఉందో అది ఏంటంటే అప్లై చేస్తూ వెళ్తూ ఉంటాను. మీరేంటంటే మీరు కూడా ఏం చేయాలంటే క్వెషన్ ఏంటంటే పాజ్ చేయండి. పాజ్ చేసి క్వెషన్‌ని ఫస్ట్ ట్రై చేయండి. దాని తర్వాత ఏంటంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది వినండి. ఊరికే ఏంటంటే మీరు చూస్తూ ఉంటే మీకేంటంటే ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. ఓకేనా? సో లెట్ అస్ స్టార్ట్. సో ఈ సెషన్ ఏదైతే ఉందో లేదా ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది నేను పూర్తిగా ఒక మెయిన్ ఎగ్జామినేషన్ ఎలాగైతే మనం ఇస్తామో అదే విధంగా నేనైతే ఇవ్వబోతున్నాను. సో లెట్ అస్ సీ పేపర్ అనేది ఎలా వస్తుందో ఏంటో అనేది. సో ఇది ఈరోజు ఫ్రైడే అండి. సాటర్డే, సండే వరకు ఏంటంటే ఈ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు రాయొచ్చు. మండే మార్నింగ్ వరకేమో నాకు తెలిసి అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? సో లేదా సండే 7 పీఎం వరకేమో అవైలబుల్ ఉంటుంది. కుదిరితే టెస్ట్ అనేది రాయండి. ఓకేనా? సో లెట్ అస్ స్టార్ట్. సో ఇక ఫస్ట్ క్వెషన్ అనేది వచ్చేసింది మన స్క్రీన్ పైన. ఇక్కడ ఓకే. సో ఇది కొంచెం కిందికి రాద్దాం. ఓకే. రైట్, ఇక్కడ చూద్దాం. సో క్యూ @ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ పర్సెంటేజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ టీ. ఓకే. దీని తర్వాత కంక్లూజన్ టీ అండ్ అంటే ఏంటి? లెస్ దాన్. టీ ఈజ్ లెస్ దాన్ ఈయా? ఎస్. టీ అనేది ఈ కంటే తక్కువ. హ్యాష్ డాలర్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూనా? ఎస్. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అయ్యాయి. సో హియర్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది కొంచెం లెంతీగా ఉంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కోర్స్ ఆఫ్ యాక్షన్. స్టూడెంట్స్ ఆఫ్ ఎ సీనియర్ సెకండరీ స్కూల్ హ్యావ్ పర్ఫార్మ్ పూర్లీ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. ద మ్యాథమెటిక్స్ పేపర్ షుడ్ బి ఎందుకు రిమూవ్ చేస్తారు? ద స్కూల్ క్యాంటీన్ షుడ్ బి ఎక్స్పాండెడ్. క్యాంటీన్ గురించి అసలు ఏం మాట్లాడలేదు. నెదర్ ఫాలోస్. ఎ క్లబ్ రిజర్వ్స్ లీడర్షిప్ వర్క్షాప్స్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఫ్రమ్ ఎలీట్ పోస్టల్ జోన్స్. Which inference reasonable follows? Members outside those zones lack leadership ability. తప్పు. Access is being limited on the basis of area. Yes, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఎలీట్ పోస్టల్ జోన్స్ పే కాదు. డబ్బుల గురించి ఏం చెప్పలేదు. అదర్ మెంబర్స్ నెవర్ అప్లై, అది కూడా తప్పు. సో ఓన్లీ బి అనేది వస్తుంది. 193 279, 193 నుంచి 279 వెళ్ళాలంటే ఇప్పుడు చూడండి. సో 3కి నేను ఒక 6 యాడ్ చేస్తే నేను 9కి వెళ్తాను. 9కి ఒక 8 యాడ్ చేస్తే 86. సో 86 పెరిగింది. ఇక్కడ కూడా 8కి ఒక 6 యాడ్ చేస్తే 4. సో 5కి ఒక 8 యాడ్ చేస్తే 3. యెస్, 86 అంటే ప్రతిదీ 86 పెరుగుతుంది. సో ఇక్కడ కూడా 86 యాడ్ చేద్దాం. 6, 13, 3తో ఎండ్ అవ్వాలి. 3తో ఎండ్ అయ్యేది ఒకటే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ 373. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ద సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ హ్యాస్ డైరెక్టెడ్ all airlines to display the total fee payable, including convenience charges, before a passenger confirms the booking. Okay, airlines have been deliberately misleading passengers in every booking made earlier. So ఈ మిస్లీడింగ్ గురించి ఏం చెప్పలేదు. passengers will know. yes, obviously ఫుల్ అమౌంట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి ఎప్పుడు ఇలా ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఓన్లీ 2 ఫాలోస్. షీట్ అనేది కోడెడ్ యాస్ 8, 19, 22, 22, 7. సో ఎస్ అనేది 19 ఒక 8, 27. రైట్, ఇక్కడ చూడండి మనకు ఆల్ఫాబెటికల్ పేర్స్ అనేది ఇచ్చాడు. సో ఎస్కి ఆపోజిట్ హెచ్కి ఆపోజిట్ ఎస్, ఈవి ఎస్. సో బికి ఆపోజిట్ వై. సో వై 25తో స్టార్ట్ అవ్వాలి. దీని తర్వాత లాస్ట్ పీకే 16. సో 25, 16 ఉండాలి. సో ఓన్లీ ఒకే 2 ఆప్షన్స్ ఉన్నాయి, 25, 16. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఆర్ అంటే 9 ఉండాలి. సో 25, 9 లాస్ట్లో 16 ఉండాలి. సో ఆప్షన్ డి. అంతే కదా? ఏమైనా లేదు, కరెక్ట్. నెక్స్ట్ 125, 50. సో 27 నుంచి 50కి వెళ్ళాలంటే నేను 23 పెంచాలి. ఇక్కడ కూడా 23 పెంచితే 166 వస్తుంది. ఇక్కడ కూడా నేను 23 పెంచితే 29 వస్తుంది. ఎస్, అదే విధంగా ఇక్కడ 23 పెంచాలి. 3 + 2 5 లేదు. 3 + 2 కాదు. 4 ఒక 3 7. ఎస్, కాదు. యూసీఈఏ చూస్ ద కరెక్ట్ వర్డ్. క్వెర్సెల్ లాకర్ వర్డ్ అనేది నేను విన్నాను ఎక్కడో చోట.
సో సెర్ ఇది కూడా లేదు. ఇది ఏ సెన్స్ ఇవ్వడం లేదు. ఓన్లీ ఆప్షన్ బి ఒక్కటే సెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ గివెన్ వర్డ్ ఇందులో ఏది కాదు. టీచ్ ఫార్మ్ అవుతుందా? టీఈఏసిహెచ్ఎస్ ఒక సి అనేది ఉంది. నేషన్ ఎన్ఏటిఐఓఎన్ ఆబ్వియస్లీ. క్యాచ్ సిఏటి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకటే ఒక సి అనేది ఉంది. ఇక్కడ 2 సిలు ఉన్నాయి. సో క్యాచ్ అనేది రాదు. క్యాచ్ విల్ నాట్ కమ్. నెక్స్ట్ 2 అంటే 2 సో 2 అంటే పీతో స్టార్ట్ అవ్వాలి. 1 3 అంటే హెచ్పితో స్టార్ట్ అవ్వాలి, హెచ్తో ఎండ్ అవ్వాలి. సో 2 ఉన్నాయి. దీని తర్వాత 04 అంటే పిఏటిహెచ్ పాత్. 04 అంటే ఏనే కదా, ఎస్ పిఏటిహెచ్. నెక్స్ట్ ఇక్కడ ఇది రాయాల్సిందే. సో ఇది చూద్దాం. సో 32 @ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. 7 హ్యాష్ అంటే ఏంటి? అడిషన్ తర్వాత 144 డాలర్ వచ్చేసరికి డివిజన్ అంటే 16. దీని తర్వాత ఇది వచ్చేసరికి పర్సెంటేజ్ అంటే ఏమవుతుందండి? పర్సెంటేజ్ ఇస్ మైనస్ కదా, ఇంకా మిగిలింది అదే 58. ఎస్. సో ఇక్కడ 16తో 16తో కనుక నేను డివైడ్ చేస్తే 16 9 సో ఇది నాకు టోటల్గా 9 అనేది ఇస్తుంది. సో 7 2 14, 7 3 21, 224 ఒక 9 కానీ 224 ఒక 9 లేదా ఈ 58లోంచి 9. సో చూద్దాం. సో 58లోంచి 9 గనక 10 గనక తీసేస్తే 48 కంటే ఒకటి ఎక్కువ అంటే 49. సో ఈ 49 అనేది నేను తీసేయాలి. సో 14లోంచి 9 గనక పోతే నాకు 5 మిగులుతుంది. సో 5 ఓకే. ఒకటి. సో 21 - 4 16 ఒక 17 175. 7 నెక్స్ట్ ఏన్షియంట్ మ్యాపల్ రివర్స్ గ్లైడ్ బియాండ్. సో ఏమిచ్చాడు? ఇఫ్ థర్డ్. సో లాస్ట్ నాకు తెలిసి ప్రీవియస్ మాక్ రాసాం, అక్కడ కూడా ఇలాగే ఉంది. థర్డ్ లెటర్ ఆఫ్ ఈచ్ సెకండ్ వర్డ్ థర్డ్ లెటర్ పి. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఐ. నెక్స్ట్ ఐ కదా. నెక్స్ట్ ఆర్. థర్డ్ లెటర్ ఆర్. పిఐఆర్. రైట్. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 అంటే 4 సో 4 1 2 3 4 1 2 3 4 ఏసీబి డాష్. సో ఇక్కడ ఏసీబి అనేది ఉంది. ఏసీబి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది వచ్చేసరికి ఏతో స్టార్ట్ అవుతుంది, కానీ ఇది ఏతో స్టార్ట్ అవ్వడం లేదు. సో 2 గ్రూప్స్, ఫస్ట్ సెకండ్ డిఫరెంట్ గ్రూప్స్, సెకండ్ ఫోర్త్ ఫస్ట్ థర్డ్ సేమ్ గ్రూప్స్. అవునా? ఎస్. ఇక్కడ ఏసీబిఏ. సో బీసీఏబి. ఎస్. సో ఇక్కడ సిబి బిఏఏ. సో సిబిసిబిఏఏ ఎక్కడుంది? సిబిసిబిఏఏ ఆప్షన్ ఏలో ఉంది. అంతే కదా, సిబిసిబిఏఏ. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇది చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటర్చేంజ్ చేయాలంటే ఏది ఇంటర్చేంజ్ చేయాలి? సో ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నాకు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను కింద నుంచి సాల్వ్ చేస్తాను. ఫస్ట్ నేను కింద నెంబర్ తీసుకుంటాను, ఎందుకంటే మాక్సిమం నాకు ఫస్ట్ 3 తప్పుగానే వస్తాయి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ రాదు. ఫస్ట్ 4 6 కన్వర్ట్ చేద్దాం. సో 14 + 39 మైనస్ ఇది వచ్చేసరికి 12 ఓకేనా. 12/4కు బదులుగా 6 పెట్టాలి. ప్లస్ 5 × 3 - 4. సో ఇది వచ్చేసరికి నాకు 15 ఇస్తుంది. ఇది వచ్చేసరికి 2 అవుతుంది. సో 39 అవునా? ఎస్ 39 ఇక 14 ఇది గనక చూస్తే మనకు 30 40 53 ఒక 15 8 68లోంచి నేను ఎంత తీసేయాలి? 4 5 6 తీసేయాలి. 6 తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 62 వస్తుంది. 62 వస్తుంది. నాకు కావాల్సింది ఎంత? 60. ఎక్కడైనా తప్పు చేసామా? 5 3 15. సో ఇది 30 40 53 కరెక్టే. 53 ఒక 15 68లో నుంచి 4 ఒక 2 6 2 12 కరెక్టే. 62 వస్తుంది. అంటే ఇది కాదు. నెక్స్ట్ చెక్ చేద్దాం. 4 3 చెక్ చేద్దాం. 14 + 39 మైనస్ ఇది వచ్చేసరికి 12 డివైడెడ్ బై 4కి బదులుగా 3కి బదులుగా 4 5 × 4. సో 5 4s ఇది -6 5 4s 20. ఇది వచ్చేసరికి 4 అంతే కదా. ఎస్. ఇది 10 అవుతుంది. 20లోంచి 10 పోతే 10. సో 10 ఒక 14 13 63. ఎస్. చూసారా? ఓకేనా? అదే నేను ముందు నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంటే
థర్డ్ ఆన్సర్లో వచ్చేది. ఇక్కడ చూద్దాం 25, 225, 256 స్క్వేర్స్ అయితే కాదు, పెరుగుతోంది. ఎంత పెరుగుతోంది? 5 ఒకటి 1 యాడ్ చేస్తే 6, 31 పెరిగింది. నెక్స్ట్ ఎంత 37 80 ఎస్ 37 పెరిగింది. దాని తర్వాత 3 + 1 4 9 ఒక 41 పెరిగింది. నెక్స్ట్ 43 పెరిగింది. 31, 37, 41, 43 31, 37, 41, 47 ఉంటే కరెక్ట్‌గా అయ్యేది. రైట్ 31, 37, 41, 43 దీస్ ఆర్ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి 47. సో 377 ఒక 7 7 2s ఆర్ 14 4తో ఎండ్ అయ్యేది ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఏ. నెక్స్ట్ చూద్దాం. ఇది స్కిప్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 అంటే 5 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో ఈ డాష్ డబ్ల్యూ డాష్ వైతో ఎండ్ అవుతుంది. సో ఈఎఫ్డబ్ల్యూ లాస్ట్లో వై జీ ఈఎఫ్డబ్ల్యూజీవై 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 ఈఎఫ్డబ్ల్యూజీవై. సో ఈజీవైఎఫ్వైఈడబ్ల్యూ. సో ఈజీవై లాస్ట్లో ఎఫ్జీ ఉండాలి. ఎఫ్జీ ఒకటే ఒక ఆప్షన్లో ఉంది. లాస్ట్లో ఎఫ్జీ ఒకటే ఒక ఆప్షన్లో ఉంది. అంతే కదా? అదొక్కటే. నెక్స్ట్ ఇది చూద్దాం. ఆల్ వీల్స్ ఆర్ డీల్స్. అన్ని వీల్స్ డీల్స్ అవుతాయి. అన్ని డీల్స్ ర్యాట్స్ అవుతాయి. ర్యాట్స్కి ప్లేన్స్కి మధ్య ఎటువంటి రిలేషన్ అయితే లేదు. నో వీల్ ఈజ్ అ ప్లేన్, నో డీల్ ఈజ్ అ ప్లేన్. ఎస్, రెండు కంక్లూషన్స్ అనేవి కరెక్ట్ అయితే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ లెటర్ అనేది చూద్దాం. 11 12 కదా, 12 + 1 13 5 + 2 +1 +2 +3 +4 +5 +6. సో 18 ఒక 6 18 ఒక 6 ఎంత 24. ఎస్, సో అదే జరుగుతుంది. 1 2 3 4 5 6. సో అలాగే చేద్దాం మనం. 1 2 3 4 5 6. లాస్ట్ లెటర్ చెక్ చేస్తాను. జీ అంటే 7 7 ఒక 6 ఎంత 13 13 అంటే ఎంతో ఎండ్ అవ్వాలి. సో ఎంతో 2 ఉన్నాయి. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఉంది. అవునా? ఇక్కడ ఇది ఐ అంటే 9 9 ఒక 4 13 13 అంటే ఎం ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఈ నుంచి ఎఫ్కి రిలేషన్ చూడాలి. ఈ అండ్ అంటే ఏంటి? వైఫ్. సో ఈ యొక్క భార్య సి. ఓకేనా? భార్య యొక్క @ అంటే డాటర్. భార్య యొక్క కూతురు ఆయన కూతురు అవుతారు. ఆ కూతురు యొక్క హస్బెండ్ ఎవరంట? ఏ. ఓకే, కూతురు యొక్క హస్బెండ్ అంటే అల్లుడు. అల్లుడి యొక్క కొడుకు. అల్లుడి యొక్క కొడుకు ఏమవుతాడు? ఆయన కూతురు యొక్క కొడుకు గ్రాండ్ సన్ అవుతాడు. అవునా? అంతే కదా? అల్లుడి యొక్క కొడుకు లేదా కూతురు యొక్క కొడుకు గ్రాండ్ సన్. సో 7 343 343 ఏమైంది? -7 అయింది. సో 336. అదేవిధంగా 125 -5 దట్ ఈస్ 120. నెక్స్ట్ క్వశ్చన్. చిల్డ్రన్ పెడగాలజీ, బ్రెయిన్ న్యూరాలజీ ఇదేం కాదు. సో జూన్ 2025 1919 ఫ్రైడే అయితే ఇది ఏమవుతుంది? సో జూన్ నుంచి సెప్టెంబర్కి వెళ్దాం. ఒకటే ఇయర్ ఉంది. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్లో 30 రోజులు, 30లో 25 పోతే 5 రోజులు. జూలై వచ్చేసరికి 31 3 ఇది 3 ఇక్కడ వచ్చేసరికి 7 రోజులు మాత్రమే. 7 3 10 18/7 రిమైండర్ ఎంత వస్తుంది? 4 అంటే 4 ఆడ్ డేస్. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. 1 2 3 4 4th డే ట్యూస్డే. ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడు. ఇక్కడ రే మనకు కావాల్సింది ఎక్స్పాండబుల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రే ఈజ్ ఎక్స్పాండబుల్ ఇక్కడ. అంటే నా ఆన్సర్ నీగాసా. ఈ మూడిట్లో ఏదో ఒకటి. నీగాసా అంటే బి అయితే కాదు. నీగాసా. నెక్స్ట్ ఎక్స్పాండబుల్ ఎక్కడైనా ఎక్స్ట్రాగా ఉందా? ఇక్కడ ఫస్ట్ లైన్లో లేదు, ఇక్కడ లేదు. అంటే ఈ ఫస్ట్ లైన్లో లేనిది నా ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ లైన్లో రీ ఉంది, కాదు. గా అంటే ఇది కాదు. సా ఉంది, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ నే. ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి మిగిలాయి. ఇది చూద్దాం మనం. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఇంకా టైం ఉంది. సో జోధ్పూర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వాజ్ హెల్డ్ 9 days బిఫోర్ ఉదయ్పూర్. సో జోధ్పూర్ అనేది 9 రోజుల ముందు అంటే J + 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఉదయ్పూర్. అంతే కదా? ఎస్.
Bikaner orientation program was held 5 days after Jodhpur. సో జోధ్పూర్ 5 రోజుల తర్వాత బీకనేర్ అనేది జరిగింది. ఓకే. అజ్మేర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 8 డేస్ బిఫోర్ బీకనేర్. సో అజ్మేర్ వచ్చేసరికి B-8. సో అంతే కదా! అజ్మేర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 8 డేస్ B-8 ఈజ్ ఈక్వల్స్ టు మనకు అజ్మేర్ కదా! A. సో మనకు అడిగిందేంటి వాడు అజ్మేర్ అడిగాడు అండ్ ఏమిచ్చాడు 3rd జనవరి ఏది జరిగిందంటే ఉదయపూర్. ఉదయపూర్ అనేది 3rd జనవరిన జరిగితే 3rd జనవరి అప్పుడు 3-9 అంటే ఈ 3 రోజులు గనక పోతే ఎంతొస్తుంది? 6 ఏదొస్తుంది మనకు జూనా? అంటే 31st. సో 31st - 6 ఈస్ 25. 25థ్‌న ఇది జరిగింది. 25 ఒక 5 అంటే 30థ్‌న ఇది జరిగింది. అవునా? సో 30 - 8 అంటే 22. 22nd డిసెంబర్‌న ఇది జరిగింది. నెక్స్ట్ క్వెషన్ ఇక లాస్ట్ ఈ క్వెషన్ అనేది మిగిలింది. డివిజన్ ఉండాలి. సో లెట్ అస్ సపోజ్ ఇదే మార్క్ చేద్దాం. మైనస్ ఏదోటి పోనండి. రైట్. లాస్ట్‌లో క్వెషన్ ఏంటంటే ఒకటి మార్క్ చేసేసాను. సో మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు తెలీదు. బట్ ఎందుకో మార్క్ చేశాను. ఇక్కడ చూద్దాం ప్లాటీహెల్మింథిస్ నెమటోడ్ తెలీదు. తర్వాత ఎప్పుడైనా వచ్చి దీని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్‌కి వెళ్దాం. Consider the following statements regarding the flow of energy in an ecosystem. Ecosystemలో there is an unidirectional flow of energy. Yes, obviously correct. Ecosystem needs constant supply of energy to keep biochemical cycle active. Yes, obviously constant supply of energy. Sun is the only source. ఓన్లీ అంట. సో ఓన్లీ కీవర్డ్ ఎక్స్ట్రీమ్ కీవర్డ్ తప్పు అవుతుంది. సో థర్డ్ వన్ తప్పు కాబట్టి ఫస్ట్ సెకండ్ రైట్. Jharia coalfield is especially known for producing which type of coal? సో ఝారియా అనేది మనకు జార్ఖండ్ ఆ రీజన్‌లో ఏమో ఉంటుందా? సో ఝారియా. సో అదే రీజన్. సో లిగ్నైట్, ఆంథ్రసైట్, పీట్. ఆంథ్రసైట్ ఏంటంటే మనకు అక్కడ దొరకదు. సౌత్ ఇండియాలో దొరుకుతది కొంచెం తమిళనాడు ఆ సైడ్. అదైతే కాదు. లిగ్నైట్ కాదు. పీట్ అనేది తక్కువ క్వాలిటీ. సో ఇదే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూస్తే బ్రాకెట్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ ఇదే ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. వాట్ వాస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ బై షాజహాన్ ఇన్ ఢిల్లీ? సో రెడ్ ఫోర్ట్ యొక్క ఒరిజినల్ నేమ్ పురాణా కిలానా, కిలాయే ముబారక. ఆగ్రా ఫోర్ట్ అయితే కాదు, లాల్ కిలా. రెడ్ ఫోర్ట్ యొక్క కన్వర్షనే లాల్ కిలా. సో కిలాయే ముబారక్. ఆప్షన్ ఎలిమినేషన్. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ డైరెక్షన్. పట్కైబమ్, మీజో, నాగా. ఇక్కడ పట్కైబమ్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తాయి. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్లో. మీజో హిల్స్ అనేవి మిజోరంలో. ఓకేనా? మిజోరం. నాగా హిల్స్ అనేవి నాగాలాండ్. సో ఒక్కసారి మీరు మ్యాప్ గనక రీకాల్ చేయగలిగితే మనకేంటంటే ఫస్ట్ మిజోరం అనేది వస్తుంది. దానిపైన మణిపూర్. అవునా? వాడు సౌత్ నుంచి నార్త్‌కి అడిగాడు. సో సౌత్‌లో మనకు మిజోరం అనేది వస్తుంది. మిజోరంకి పైన మణిపూర్ అంటే మణి హిల్స్, మణిపూర్ హిల్స్ అనేవి వస్తాయి. దానిపైన మనకు నాగాలాండ్ అనేది ఉంటుంది. నాగాలాండ్ అండ్ దానిపైన అరుణాచల్ ప్రదేశ్. సో ఇలాగ ఉంటుంది. సో మిజోరం తర్వాత నాగా అంటే మీజో 231. 231 ఎక్కడుంది? 231. యెస్ ఇక్కడ. రైట్. సో మ్యాప్ గనక గుర్తుంటే మనం ఇది చేయొచ్చు. ఇది చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫైనల్ గుడ్స్ ఇన్ అన్ ఎకానమీ. సో ఎకానమీ ఇట్ ఈస్ ద ఐటమ్ దట్ ఈస్ మెంట్ ఫర్ ఫైనల్ యూజ్ అండ్ విల్ నాట్ పాస్ త్రూ any more stage of production. Yes, the total production of final goods can be either in the form of consumption or investment. కన్జంప్షన్ అయినా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అయినా కావచ్చు అంటున్నాడు. సో కన్జంప్షన్ ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ లైక్ మెషినరీ. ఎస్, బోత్ 1 and 2. ఒక్క సెకండ్. ఎస్, వాయిస్ అనేది ఫుల్గానే వస్తుంది. అండర్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ 1793 జమీందారీ సిస్టమ్, వాట్ వాస్ ద కాన్సిక్వెన్స్ ఇఫ్ ఎ జమీందార్ ఫెయిల్డ్ టు పే ద ట్యాక్స్ the fixed revenue on time? The estate could be auctioned to recover areas. Maybe అయి ఉండొచ్చు. The revenue demanded was automatically reduced for the ఎందుకు రెడ్యూస్ చేస్తారు బ్రిటిషర్స్? రెడ్యూస్ చేయరు. రైట్స్ బికమ్ ప్రొప్రైటరీస్ ఆఫ్ ద ల్యాండ్. రైతు వారి సిస్టమ్ అనేది కాదు, జమీందారీ గురించి మాట్లాడుతున్నాం. ద కంపెనీ పర్మనెంట్లీ ఎగ్జామ్టెడ్ ద ఎస్టేట్ ఫర్. ఎందుకు చేస్తుంది? ఒక్కటే ఒక ప్లాజిబుల్ రీజన్, దట్ ఈస్ ఆప్షన్ ఏ.
Next, the plastids contain chlorophyll, okay, and carotenoid pigment responsible for trapping light energy are called chromoplasta, leucoplasta, chloroplasta, ambloplasta. క్లోరోఫిల్‌లో మనకు క్లోరోప్లాస్ట్ మార్క్ జేసి వెళ్ళిపోదాం. కరెక్టో కాదో నాకైతే తెలీదు. బట్ క్లోరోఫిల్‌లో మనకు క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లోరోఫిల్ గురించి అడిగాడు కాబట్టి ఓకే. In 2011, the sex ratio number of females per 1000 at India was 943. Exactly number correct ఇది. And the same for రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఈస్ 949 అండ్ 929. రూరల్‌లో ఎక్కువ ఉంటుంది. అర్బన్‌లో తక్కువ ఉంటుంది. యెస్, ఇది కూడా నేను చదివాను. ఇది కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. రైట్, ఇక్కడ మీరు చూస్తే 4 ఆప్షన్స్‌లో 1 అనేది ఇచ్చాడు. సో స్టేట్మెంట్ 1 అనేది ఖచ్చితంగా కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద సెక్స్ రేషియో ఆఫ్ 0 to 19 గ్రూప్ వాస్ 908 వైల్ 60+ ఈస్ 1033. యెస్, 60+ 1000 కంటే ఎక్కువ ఉంది. ఇది మనకు తెలుసు. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ కూడా కరెక్ట్. థర్డ్ చూద్దాం. ద సెక్స్ రేషియో వాస్ హైయెస్ట్ ఇన్ కేరళ ఫాలోడ్ బై పుదుచ్చేరి. ఎస్, కేరళ అండ్ పుదుచ్చేరి. లోవెస్ట్ ఇన్ ఈస్ దమన్ అండ్ డియు ఫాలోడ్ బై దాద్రా అండ్ నగర్ హవేలీ దెన్ చండీగఢ్. ఎస్ ఎస్. సో 1, 2, 3 3 కూడా కరెక్ట్ ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ స్లాష్ ఆర్ కరెక్ట్? సల్మాన్ రషీదీస్ నావెల్ మిడ్ నైట్ చిల్డ్రన్ వాజ్ అవార్డెడ్ ద బుక్కర్ ప్రైజ్. ఎస్, సల్మాన్ రషీదీ యొక్క నావెల్ మిడ్ నైట్ చిల్డ్రన్కి ఏంటంటే బుక్కర్ ప్రైజ్ వచ్చింది. సల్మాన్ రషీదీకి బుక్కర్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి నేను ఎక్కడో చదివాను. సో ఆయనకు వచ్చింది. ఆర్కే నారాయణ ఇస్ ద ఆథర్ ఆఫ్ క్రిటికలీ అక్లైమ్డ్ నావెల్ ట్రైన్ టు పాకిస్తాన్. సో ట్రైన్ టు పాకిస్తాన్ ఈ బుక్ రాసింది ఆర్కే నారాయణ కాదు. ట్రైన్ టు పాకిస్తాన్ సుదర్శన్ సంథింగ్ నేమ్ ఏదో ఉంది. సో ట్రైన్ టు పాకిస్తాన్ ఆయన రాయలేదు. ఓకేనా. సో ట్రైన్ టు పాకిస్తాన్కి ఎవరు వెళ్ళారంటే సుదర్శన్. అలాగే నేను ఏంటంటే కొద్దిగా గుర్తుపెట్టుకున్నాను. సో ఓన్లీ 1 అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, ఇన్ మార్చ్ 2006 ద హిల్లీ ఏరియా సరౌండ్స్ ద హిస్టారిక్ కల్రంగ్ ఫోర్ట్. జిఎస్ఐ తెలీదు. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ immunes the member of parliament from liability to any proceedings in any court, respect of anything or said or any vote given by him in parliament. పార్లమెంట్లో ఏది జరిగినా ఏమైనా కూడా పార్లమెంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటున్నాడు. సో ఇది వచ్చేసరికి ఆర్టికల్ 1, 2 ఆర్టికల్ అందరూ దొంగలే. సో 420 20/4. సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇక్కడ ఎవరైతే పార్లమెంట్లో ఉన్నారో అందరూ దొంగలే. సో 420 సో 420/4 420/4 అంటే 105. సో 105 ఆర్టికల్ ఈజ్ 105. ఓకేనా. అందరూ కూడా దొంగలే. సో ఎవరు దొంగలు దొరకకూడదు అని చెప్పేసి ఇలాగ వాళ్ళు చేసుకున్నారు. 105. Who was the first Indian athlete to win an Indian Olympic silver medal for independent India? Abhinav Bindra gold, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సో ఇది ఈ పేరు కావాలంటే రాజ్యవర్ధన్ ఇవ్వచ్చు కదా. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఎందుకు ఇచ్చాడు? లెంతీ ఉంది. సో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా నాకైతే తెలియదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ కేటగిరీస్? 3, 5, 6 or 2? ఎస్, గాంధీయన్, లిబరల్ అండ్ సమ్ సోషల్. అలా 3 కేటగిరీస్గా డిపిఎస్పిని మనం ఏం చేస్తాం? డిపిఎస్పినే కదా. ఎస్, డిపిఎస్పి. ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈస్ వైడర్ దాన్ ద సుప్రీం కోర్ట్. ఎస్, హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీం కోర్టు కంటే కొంచెం వైడర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకొక అడిషనల్ థింగ్ అనేది కూడా చేస్తుంది. ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఈజ్ వైడర్ దాన్ ఇట్స్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ కంటే ఒరిజినల్ ఎక్కువ ఉంటుంది. ఇది కాదు కదా, రివర్స్ అవుతుంది. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఒరిజినల్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, అభినయ్ దర్పణ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫామ్? భరతనాట్యం, అభినయ దర్పణం. ఇన్ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ రాజస్థాన్ ఫీమేల్ తేరా తాలి ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్ ఫీమేల్ performers play rhythmically by striking 13 metallic dash tied to different parts of their body, predominantly along their legs. Different parts of the body, cymbals, wooden clappers, small bells, ghungroos different parts of the body కి దగ్గర అండ్ దాంతో పాటు క్లాప్ చేస్తున్నారంట. ఓకేనా. సో దే ఆర్ రిథమికలీ క్లాపింగ్.
బ్రాస్ పాట్సా, సైబాల్సా, వుడెన్ క్లాపర్స్ ఇదైతే కాదు. సో క్లాప్ వుడెన్ క్లాపర్సా, మార్క్ ఫర్ రివ్యూ పెడదాం, తర్వాత చూద్దాం టైం అనేది ఉంటే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్? ఇట్ క్యాన్ బి రిస్ట్రిక్టెడ్ ఇన్ నేషనల్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ 20 and 21 years. It is justiciable. Fundamental rights are justiciable. It is taken from the Constitution of USA. Both A, B, C అన్ని కరెక్ట్. Which among the following national income is basis government's calculation for budget? బడ్జెట్ క్యాలిక్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రియల్ జీడిపినా, జిఎన్పినా, ఎన్ఎన్పినా, నామినల్? రియల్ జీడిపి అంటే ఎప్పుడు వస్తుంది? ఏదైతే ఇన్ఫ్లేషన్ అనేది ఉందో అది తీసేస్తే వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది తీయదు, నామినల్ జీడిపి తీసుకుంటుంది. విత్ రెఫరెన్స్ టు నీతి ఆయోగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కోర్ పిల్లర్? తెలియదు. నౌజవాన్ భారత్ సభ ఇస్ అసోసియేటెడ్ విత్ భగత్ సింగ్. The Todarmal Dhasala Zapt system, land revenue demand was generally fixed on the basis of Dhasala. Todarmals Dhasala. ఇది చూడండి, ఈ వర్డ్ చూడండి, దహసాలా. దాసాలా అంటే దహసాలా. దహ్ అంటే 10, సాలా అంటే సంవత్సరాలు. సో 10 సంవత్సరాలకు ఒకటి. సో ఇక్కడ యాన్యువల్ బిడ్డింగ్, యాన్యువల్ అయితే కాదు. షేర్ ఆఫ్ యాక్చువల్ హార్వెస్ట్ కలెక్టెడ్ ఇన్ కిండ్, బటాయి కాదు. యావరేజ్ ప్రొడ్యూస్ అండ్ ప్రివైలింగ్ ప్రైసెస్ ప్రీవియస్ 10 years. ఎస్, ఆప్షన్ సి దహసాలా. అక్కడ నుంచి చెప్పొచ్చు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ దశ కుమార చరిత్ర? హరిసేన్. హరిసేన్ అయితే కాదు, హరిసేన్ ఇది రాయలేదు. హరిసేన్ యొక్క బుక్స్ చదివాను నేను, అంటే ఏ బుక్స్ రాశాడని చెప్పేసి. హీ ఈజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ సముద్రగుప్త. కశ్మేంద్ర, భావభూతి, చరిత్ర తెలియదు, తర్వాత వద్దాం ఇక్కడికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ 1 joule ఆఫ్ వర్క్? వర్క్ డన్ వెన్ ఫోర్స్ ఆఫ్ 1 Newton causes movement of 1 meter. ఎస్. వర్క్ డన్ వెన్ ఫోర్స్ ఆఫ్ 1 Newton పర్ యూనిట్ డిస్టెన్స్ కాదు, మూవ్ చేయడానికి. ఓకేనా, మూవ్ చేయడానికి ఇదే ఉండొచ్చు. ఇంకా చదువుదాం. 1.5 meter అయితే కాదు, హాఫ్ ఉండాలి. ఇదైతే కాదు, ఓన్లీ ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఇస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆర్ వర్ 1991 న్యూ ఎకనామిక్ పాలసీ ఎన్ఈపి ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ రిజర్వ్డ్ సెక్టర్స్? ఎందుకు పెంచుతారు? రిజర్వ్డ్ అంటే ఏదైతే లైసెన్సెస్ అనేవి అది ఉందో అది ఎందుకు రిజర్వ్ చేస్తారు? రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ స్టేక్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్? ఎస్. ప్రమోటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఎస్. రెండు కూడా కరెక్టే. ఫస్ట్ రిజర్వ్డ్ సెక్టర్ అనేది పెంచకూడదు. సో 2 and 3 కరెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వద్దాము. ప్లాటీ హెల్మెంతిస్ అసాషియస్ డొగేషియా డాగేష్ బాయ్. ప్లాటిపస్ అనేది డాగ్ లా ఉంటుంది. సో ప్లాటీ హెల్మెంతిస్ డాగేష్. సో ప్లాటీ హెల్మెంతిస్ 1కి డి అవుతుంది. 1కి డి ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ 11th క్వశ్చన్కి వద్దాం. ఇది తెలియని దాని గురించి ఇది రివ్యూ పెట్టాం, ఇది అలాగే ఉంచుదాం. సో ఇది with reference to Niti Aayog's investment friendly index, which of the following is not one of the core pillar evaluated across the investment life cycle? డిఫరెంట్ గా ఉండదని ఎలిమినేట్ చేద్దాం, ఆడ్ వన్ అవుట్. పాలసీ అండ్ గవర్నెన్స్, ఓకే. బిజినెస్ లో ఇది వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కి బిజినెస్ ఫెసిలిటేషన్. డిఫెన్స్ ఎందుకు వస్తుంది? డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ రాదు. రైట్, చాలు. 22 క్వశ్చన్స్, 23 క్వశ్చన్స్ అనేవి పెట్టాం మనము. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఇది హరిసైన్ అయితే ఈయన కాదు, ఈయన గురించి నేను వినలేదు. దాండిన్ లేదా భావభూతి లేదా దాండిన్, ఈ రెండిట్లో ఎవరొకరు. 50-50 ఛాన్స్. ఏది పెడదాం? దాండినే పెడదామా? దశ కుమార చరిత్ర. సో లెట్స్ సి, ఇదే పెడదాం. ఇదైతే తెలీదు, అంతే చాలు మనకు. సో ఒక్క సెకండ్ నేను వాటర్ తాగుతాను, ఎందుకంటే మనకు మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్.
రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద మ్యాథమెటిక్స్ సెక్షన్. సో నేను కూడా కొంచెం ప్రిపేర్ అవుతాను. మ్యాథ్స్లో మనకు స్పీడ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, లెట్స్ గో. ఫుల్ స్క్రీన్. ఇక్కడ చూద్దాం. షాప్ కీపర్ మార్క్స్ 100 ఉన్నది, 150 చేశాడు, 14% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 10% అంటే 15, 15 ఫోర్ ద 60, 15 ఒక 6 అంటే 21, 50లో 21 పోతే 129, అంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది? 29% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్, if the length of a rectangle is increased by 40%, breadth is decreased by 35. So 40, 35, 40 నుంచి 35 పోతే 5 minus 40 into 35 upon 100, 0 to 0 cancel, 35 2s are 70, 70 2s 140, 140 by 14. So 5 minus 14, 5 minus 14 అంటే డిక్రీజ్ అవుతుంది, అది కూడా 9% డిక్రీజ్ అవుతుంది. సక్సెసివ్ వేసాను నేను ఇక్కడ ఇది ఎన్ని రికరింగ్ ఉంది? 274, 274, 274 ఉంది. సో 274 రాస్తాం, డివైడెడ్ బై 999, 3 డిజిట్స్. ఇదే ఉందా? డివైడ్ అవుతుందా ఏదైనా? 4 5 6 9 3తో డివైడ్ కాదు. సో 274 బై 999. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు, ఏబిసి డిఈఎఫ్. ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏబిబిసి అనేవి 2:3లో ఉంటే డిఈ అనేది ఇది. సో 36 అనేది 2 పార్ట్స్ అయితే మనకు ఏం అడిగాడు? ఈఎఫ్ అడిగాడు. సో ఆబ్వియస్లీ 3 పార్ట్స్దే అడుగుతాడు. సో 18, 18 3s are 54. ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ ఎ పాలిగాన్ హ్యాస్ 44 డయాగ్నల్స్. సో n ఇంటూ n-3/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 44. సో 44 ఇక్కడ 8 minus 3 అంటే 8 5 8s are 40 వస్తుంది. ఓకేనా? 20 వస్తుంది. సో 8 అయితే కాదు, 11 పెడదాం. 11 minus 3 is 8/2. సో 444. ఎస్, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. 11 ఆన్సర్. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ 36 బాక్స్ యొక్క యావరేజ్ వెయిట్ 25 అంటే 2 బాక్స్ 18 kgs, 22 kgs అంటే ఇది 40 kgs మనం రిమూవ్ చేసాం. అండ్ వాటికి బదులుగా 30 అండ్ 34 అంటే 64 kgs ఇంక్లూడ్ చేసాం. అంటే 24 kgలు ఎక్స్ట్రా పెట్టాం. 24 kgలు ఎక్స్ట్రా ఎంతమందికి? 36 మందికి. సో డివైడ్ కనుక చేస్తే 12 2s are 24, 12 3s are 36. మన వాల్యూ అనేది ప్లస్ 2/3 పెరుగుతుంది. సో 25 plus 2/3 is 25.66. That is answer A. If 3a is a positive acute angle, cot 2a 3a. So రెండు కూడా 1, రెండింటిని మల్టిప్లై చేస్తే 1 ఎప్పుడు వస్తుంది? 2a plus 3a అనేది 90 అయితే, సో 5a అనేది 90 అయితే a is equals to 18 degrees. సో ఏనే కదా అడిగింది, ఏనే అడిగాడు. a అనేది 19. ఇక్కడ చూద్దాం. ఏ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ ఏబిసి. సో ఏబిసి, ఏ వచ్చేసరికి 10 గంటలు, వీడు వచ్చేసరికి 15, వీడు 20. సో ఎల్సిఎం వచ్చేసరికి 60, 10 6s are 15, 4s are 20, 3s are. దీని తర్వాత దెర్ ఈస్ ఆల్సో పైప్ డి దట్ ఈస్ ఎంప్టీయింగ్ ద ట్యాంక్ విన్ 12 hours. 12 hours లో ఎంప్టీ చేస్తుంది అంటే దీని యొక్క ఎఫిషియన్సీ 12 5s are 60 -5. టోటల్ ఎఫిషియన్సీ 10 5 5 ఒక 3 8. సో నలుగురు 4 మెంబర్స్ కలిపి పనిచేస్తే 8 యూనిట్స్. సో ఎంత సమయంలో అంటే 60/8, 8తో కనుక డివైడ్ చేస్తే 7 8s are 56, 7.5 hours, 7 hours 30 minutes. నెక్స్ట్ క్వశ్చన్. x plus y plus z, x y z, x cube. రైట్, ఈ ఫార్ములా వచ్చేసరికి x cube plus y cube plus z cube 405 minus 3 into xyz అంటే మనకు కావాల్సిన ఆన్సర్ లెటర్ సపోజ్ అది k అనుకుందాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 into 15 square. 15 square is 225. 225 minus ఇక్కడ ఏమొస్తుంది? 3 into 74 into 3. సో 4 3s are 12, 7 3s are 21, 222. 222 అంటే ఇక్కడ 15 3s are 15 into 3, 15 3s are 45. సో ఈ 45 ఇక్కడ వస్తే తీసేయాలి. 45 కనుక తీసేస్తే 360. 360ని నేను 3తో కనుక డివైడ్ చేస్తే, ఎందుకంటే అటు సైడ్ 3 వస్తుంది. సో 120, 120. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనకు కావాల్సింది 120 ఆన్సర్. నెక్స్ట్, ఏ సర్క్యులర్ షీట్ ఆఫ్ పేపర్ ఆఫ్ రేడియస్ 15 cm, సెక్టర్ 40, ఏరియా రిమూవ్. ఇది తర్వాత చూద్దాం మనం.
సో ఇది కూడా తర్వాత చూద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, సపోజ్ 2, 3, 3, 4, 4, 5, 3 2 ద 6, 4 3 ద 12, 5 4 ద 20. ప్రతిసారి ఇది ఈవెనే వస్తుంది. సో ఈవెన్. ఇది చూద్దాం. Karthik Lokesh invested in a business same duration. The total profit at the end year was 54,600, out of which Lokesh received 23,400. 23,400కి నేను ఒక 200 యాడ్ చేస్తే 600 అవుతుంది. ఒక 1000, 4000, ఇది వచ్చేసరికి 30. సో ఇది లోకేష్ గాడు 234 రూపీస్ తీసుకుంటే కార్తిక్ గాడు 312 తీసుకుంటున్నాడు. సో ఇది వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో అండ్ వీళ్ళు సేమ్ డ్యూరేషన్. ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ షేరింగ్ రేషియో అవుతుంది. 3తో డివైడ్ చేద్దాం. 3 1s are 3, అవునా? 0 3 4s are 12, కరెక్టేనా? సో 3 4 5 4 6 అంతే కదా. 104. ఇది 3తో డివైడ్ కాదు కదా. సారీ ఇది 3తో డివైడ్ కాదు. ఇది 3తో పోదు. ఓకేనా? ఇది కూడా పోతుందే. 3 104, 3 7s are 21. ఓకే, 3 7s are 21, 3 8s are 24. ఓకే, సో 104 4తో కనుక నేను చూస్తే 54,600 కరెక్టే. 4 2s are 8. ఓకే, 4 6s are 24, 4 1s are 4. ఇది 4తో పోదు. 4తో ఏంటంటే ఇది పోదు. సో లెట్ us సపోజ్ కార్తిక్ ఇన్వెస్టెడ్ 104. సో కార్తిక్ 104 కనుక కార్తిక్ ఇన్వెస్ట్ చేస్తే వీడు 78 కదా వచ్చేసింది మనకు. సో కార్తిక్ 104 రూపీస్ పెడితే వీడు 78 రూపీస్ పెట్టాలి. సో రేషియో మెయింటైన్ అవ్వాలి. సో అది నెక్స్ట్. ఏ వెసల్ కంటైన్స్ 96 లీటర్స్ సొల్యూషన్, 75% యాసిడ్ అనేది ఎంత ఉందంట? 75%. 16 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్మెంట్ ఇది 75% అంటే ఏంటి? 3/5, అవునా? ఎస్. 3/5లో మనం ఏం చేస్తున్నాం? 16 అనేది మనం రీప్లేస్ చేస్తున్నాం. సో యాసిడే యాడ్ చేస్తాం. సో యాసిడే మనం తీసుకుంటాం. సో 3/5, సో 16/96. 16/96, 16 1/6. 1/6 అనేది రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఎంత ఉంటుంది? సో 5/6 అనేది ఉంటుంది. సో టోటల్గా 3 1s are 3 2s are 6. 5తో కనుక నేను క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకు ఏం మిగులుతుంది ఇక్కడ? 1/2 మిగులుతుంది. ఇదైతే కాదే, ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తున్నాను. 75% వాల్యూమ్ యాసిడ్ అనేది ఉంది, అవునా? 75% అంటే 3/5 కాదు కదా, 3/4 చూడండి. 75% అంటే 3/4. సో 4 2s are 8. సో మనకి ఎంత మిగులుతుంది? సో ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను చూడండి. సో 3/4 is 75%, ఇది 5/6. సో అందుకే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. 5/8 అంటే 62.5. Aha and Kiran started walking 7, 7.5 respectively. Same direction అంటే 0.5, 10.5 by 0.5. సో 0.5తో డివైడ్ చేస్తే 21 hours. ఇక్కడ ఏమంటున్నాడు? ఈక్వేషన్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు ద బైసెక్టర్ సెగ్మెంట్. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ విల్ బి y2 అంటే -7 -5, -7 -5 -12, x2 6, -3 is 9. సో దట్ ఈస్ -4/3. సో -4/3 ఈజ్ ద స్లోప్ ఫర్ దిస్. కానీ మనకు కావాల్సిన దానికి పర్పెండిక్యులర్ కాబట్టి మనకు కావాల్సిన స్లోప్ 3/4. సో స్లోప్కి ఫార్ములా ఏంటి? -a/b. సో -6/-8, 3/4. ఎగ్జాక్ట్లీ ఫస్ట్లోనే మనకేంటంటే స్లోప్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఇస్ నెక్స్ట్ చూద్దాం. ఏ ట్రైన్ కవర్స్ 120 కిలోమీటర్స్ అట్ 60 km/h అంటే 2 గంటలు. బికాస్ ఆఫ్ సిగ్నల్ రెస్ట్రిక్షన్ ఇట్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్ బై 50%. అంటే 30 km/h అయింది, 80 km వెళ్తుంది. సో 80
అపాన్ 30. సో 3తో కనుక డివైడ్ చేస్తే ఇంకొక 2 అవర్స్, 3 2 6, 2/3. 2/3 అంటే అన్ని మినిట్స్లో ఉన్నాయి. సో 4 4 6 24, 240, 40, 240 ఒక 40, 280 మినిట్స్, 280 నిమిషాలు. Simple interest 30% per annum 2 years compared with compound interest 30% per annum for 2 years, same compound interest 450 more than the simple interest. So difference ఎంత వస్తుంది? 30 30 3 30 square 900, 900 by 100 is 9%. సో 450 అనేది 9% అయితే 100% ఎంత? సో 5000 5000. Measure in radius of an equilateral triangle of side x is in radius ఎంత ఇచ్చాడు? √4. సో in radius యొక్క ఫార్ములా a upon 2√3 equilateral triangle, that is 4. సో a is equals to 8√3. కానీ అడిగింది ఏంటి ఇక్కడ? ఏరియా అనేది √3/4 64 into 3. సో 16 16 3s are 48. 48√3 అవునా? 48 √2 కాదు √3. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఒక సర్కిల్ అనేది ఉంది. 2 కార్డ్స్ XY PQ, XY PQ ఎక్స్టెండ్ చేసి సమ్ పాయింట్ Z దగ్గర మీట్ అవుతుంది. XY అనేది 16, దీని తర్వాత YZ అనేది 12, PQ అనేది 5, ఇది తెలియదు. సో మనకు తెలిసింది ఏంటి? 12 multiplied by 12 ఒక 16 28, that is equals to x into x plus 5. So 12 8s are 96, 12 2s are 24, 6 3 336 ఉండాలి. సో 336 ఎప్పుడు వస్తుంది? 16 పెడదాం. 16 21 అవునా? 16 ఒక 21. సో 16 2s are 32, 16 1s are 16, 336 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై. 16 పెడితేనే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ క్వశ్చన్, 2 స్క్వేర్ పిరమిడ్స్ హ్యావ్ సేమ్ బేస్ ఏరియా అనేది సేమ్ అంట. వాల్యూమ్ ఇక్కడ అడిగి హైట్ ఆఫ్ ద ఫస్ట్ పిరమిడ్ ఈస్ ట్వైస్. సో ఫస్ట్ పిరమిడ్ అనేది దాని యొక్క హైట్ అనేది ట్వైస్ అంట ద హైట్ ఆఫ్ సెకండ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్? వాల్యూమ్ ఆఫ్ ఎ పిరమిడ్ ఇస్ 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. సో ఇది క్యాన్సల్ అవుట్ అయిపోతుంది, బేస్ ఏరియా సేమ్ కాబట్టి ఇది అవుతుంది. సో ఇంకా రేషియో, వాల్యూమ్ యొక్క రేషియో వాళ్ళ యొక్క హైట్ యొక్క రేషియో పైన డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్? 16 21 30 లీవింగ్ రిమైండర్ 11. సో 16 అంటే 16 అలాగే ఉంటుంది. సో 21లో మనకు 7 3s are 21, 7 ఒక 3 అనేది ఉంది. 30లో 3 5 2 ఆల్రెడీ వచ్చేసింది, 3 ఆల్రెడీ వచ్చేసింది, ఒక 5 అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అవునా? అంతే కదా? ఎస్, క్లియర్. ఎస్ అంతే. సో 16 5s are 80, 7 3s are 21. సో 80 ఒక 21 కనుక 8తో మల్టిప్లై చేస్తే 8 16 1680, ఒక 11 యాడ్ చేయాలి, 1691. నెక్స్ట్ 2 to the power of 38 is divided by, రిమైండర్ అడుగుతాడు ఇక్కడ. 38 2 to the power of అంటే 2 స్క్వేర్ 4 4 to the power of 19/5. రిమైండర్ వచ్చేసరికి -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 19 అంటే -1 వస్తుంది. 5 - 1 is 4. రిమైండర్ is 4. 24th క్వశ్చన్ అనేది చూద్దాం. 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ x ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ పాసింగ్ త్రూ ద సెంటర్. అంటే 2 సర్కిల్స్ ఇలా ఉంటాయి అండ్ 2 సెంటర్స్ ఇలా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు కామన్ కార్డ్ యొక్క లెంత్ ఆఫ్ కామన్ కార్డ్ అనేది a√3 అవుతుంది. సో ఇక్కడ అడిగింది ఏంటి? x అడిగాడు. సో లెంత్ ఇస్ 12. ఆ ఈక్విలేటరల్ అంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ 12. సో ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? డెసిమల్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ 0.8 0.9 వస్తుంది. 0.8 0.8 తర్వాత 0.9 9 తర్వాత ఇది కాదు, ఇది వస్తుంది. ఆప్షన్ డి. ఏ క్వశ్చన్స్ మిస్ అయ్యాయి? 2 క్వశ్చన్స్ మిస్ అయ్యాయి, చేయలేము. ఇది 2 అన్నా రావాలి, 4 అన్నా రావాలి, చూద్దాం. సో 2/sin ప్లస్ కాస్ 2 sin θ అంటే ఇది 2 sin² బై ఇక్కడ ఏమొస్తుంది? sin బై కాస్ కాట్
సైన్ మైనస్ కాస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ 2 కాస్ స్క్వేర్ బై కాస్ మైనస్ సైన్ వస్తుంది. సో మైనస్ కనుక నేను చేస్తే సైన్ మైనస్ కాస్ అవుతుంది. ఇవి పైన సైన్ స్క్వేర్ 2 కనుక నేను కామన్ తీస్తే మేబీ చెప్పలేం. రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో మ్యాథ్స్లో నాకు తెలిసి ఒక క్వశ్చన్ అనేది మనం స్కిప్ చేసాం, సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంగ్లీష్కి వద్దాం. ఇంగ్లీష్కి పెన్ అవసరం లేదు ఇంకా. incorrectly spelled word hamper, carnage, cancel, embel. Hamper కరెక్టే, కార్నేజ్ కరెక్టే, ఎంబ్లమ్ కరెక్టే. కెనాల్ మేబీ కెనాల్ ఇచ్చి ఉండొచ్చు వీడు. కంప్లీట్ ద సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. లెట్స్ గో ఫర్ ఎ వాక్. హీ సజెస్టెడ్ డాష్ ఫర్ ఎ వాక్. హీ సజెస్టెడ్ గోయింగ్ ఫర్ ఎ వాక్. Homonym. The sailor noticed a large seal resting on the rocks. So seal animal ఇక్కడ. The seal balances a ball on the nose. ఇక్కడ కూడా animal. The official seal. ఇక్కడ స్టాంప్ వేసే సీల్ గురించి అంటున్నాడు. The injured seal animal. A young seal animal. Mr. Rochester had given me but 1 week's leave of absence, yet a month dash before I quitted Gatesway. Yet a month ఇక్కడ ఒకవేళ పాస్ట్ కనుక ఉంటే నేను క్లిక్ చేసేవాడిని, పాస్ అనేది ఉంది. అట్ a month passed before I quitted, omitted, incensed, elapsed, at a month elapsed, ఒక నెల అయిపోయింది, elapsed. Adversity నెగటివ్ వర్డ్, మనకు ఒక పాజిటివ్ వర్డ్ కావాలి. సఫరింగ్ కాదు, సారో కాదు, కంఫర్ట్. కంఫర్ట్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. The veteran diplomat is believed to know more about the back channel talks that he has admitted publicly. The veteran diplomat is believed to know more about the back channel talks than he admitted publicly. People are believing that veteran diplomat knows. ఇక్కడ believed past tense, knows. People are believing ఇది వాయిస్ లో టెన్స్ చేంజ్ కాకూడదు. పీపుల్ బిలీవ్ కాదు. ఇట్ ఈస్ బిలీవ్డ్. ఎస్, ఇక్కడ బిలీవ్డ్ ఉంది, ఇక్కడ బిలీవ్డ్ ఉంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ పీపుల్ నో మోర్ అబౌట్ బ్యాక్ ఛానల్ టాక్స్ దాన్ వెటర్. అక్కడ కూడా మనం గనక చూస్తే ఇట్ ఈస్ బిలీవ్డ్, నో, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ people know more about back channel talks than has been admitted publicly. People believe that the veteran diplomat knew more. People believe that the veteran diplomat knew more about the back channel talks than he admitted publicly. He had admitted publicly. He has admitted publicly. ఇక్కడ హ్యాజ్ నుంచి హ్యాడ్ చేశాడు. ఎందుకు చేశాడు ఏంటని నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇదే ఉంటుంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ పీపుల్ నో మోర్ అబౌట్ ద బ్యాక్ ఛానల్ టాక్స్ దాన్ వెటరన్ డిప్లొమాట్ హ్యాస్ అడ్మిటెడ్ పబ్లికలీ. ద వెటరన్ డిప్లొమాట్ ఈస్ బిలీవ్డ్ టు నో మోర్ అబౌట్. ఓకే, నాకైతే ఇదే అనిపిస్తుంది, అదే మార్చేద్దాం. Choose the sentence. Superlative degree has been used correctly. Of the 3 trial runs, the final simulation performed the most smoothly. The final simulation performed the most smoothly. Maybe of the trial in the final simulation. So అన్ని కామన్ గా ఉన్నాయి. Performed the smoother ఉండదు. Performed smoothliest, మోర్ స్మూత్లీ, కంపారిటివ్. మనకు కావాల్సింది ఇక్కడ సూపర్లేటివ్. ద మోస్ట్ ఒక్కటే ఉంది సూపర్లేటివ్, అదే కొద్దిగా సెన్స్ ఇస్తుంది. అయినా కూడా ఇది ఇందులో సాటిస్ఫాక్షన్ లేదు నాకు. షీ లివ్స్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2015. సిన్స్ కనుక వస్తే హ్యావ్ బీన్ ఉండాలి. పాయింట్ ఆఫ్ టైం. షీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్యాకింగ్ వేర్ ద డోర్బెల్
when the doorbell rang, neither the manager or కాదు nor ఉండాలి, neither the manager nor I invited them both, but both of them are, both not ఒకేసారి యూజ్ చేయకూడదు, అది తప్పు. బోత్ నాట్ కి బదులుగా నెయిదర్ యూజ్ చేయాలి. నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ. ఇక్కడ ద మచ్ యాంటిసిపేటెడ్ ప్రోడక్ట్ లాంచ్ టర్న్డ్ అవుట్ టు బి అ డ్యాంప్ స్క్విబ్. డ్యాంప్ స్క్విబ్ అంటే ఫెయిల్యూర్ లాగా. An event that creates unexpected excitement among people, a situation that turns out to be less effective than expected. Yes, less effective than expected. Pious, పవిత్రమైన. రిలీజియస్, యాంటోనిమ్ అడుగుతున్నాడు. డివౌట్, డివోటీ. ఫెయిత్లెస్. సో తర్వాత చూద్దాం, ఇది కూడా తర్వాత చూద్దాం. ద బోర్డ్ మెంబర్ టుక్ అ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ఇటాలిసైజ్డ్ వర్డ్ ట్రాన్స్పరెంట్ అనేది బెండ్ అయి ఉంది. సో కనిపించవచ్చు కొంతమందికి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది కొంచెం ఇటాలిసైజ్గా ఉంది. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్. సినోనిమ్ క్లియర్. ఎందుకబ్బా? సో ద బోర్డ్ మెంబర్స్ టుక్ అ ట్రాన్స్పరెంట్ అప్రోచ్. సీక్రెటివ్ కాదు, క్లియర్. ద ఇంక్వైరీ సజెస్టెడ్ దట్ ద అఫీషియల్ డిడ్ నాట్ ఆర్గ్యూ ఓపెన్లీ. ఇన్స్టెడ్ హీ రిలైడ్ ఆన్ డిసెప్టివ్ డివైస్ టు కన్సీల్ హిస్ రియల్ ఇంటెన్షన్. విచ్ వర్డ్ ఫిట్స్ బెటర్? ఏ వర్డ్ ఫిట్ అవుతుంది? కన్సీలింగ్. స్ట్రాటజమ్, ప్రీటెక్స్ట్, ఓవర్టర్న్ ఈ రెండు కాదు. స్ట్రాటజమ్, సబ్ట్రిఫ్యూజ్. సబ్ట్రిఫ్యూజ్ అంటే మేబీ సరెండర్ అలాగా సెన్స్ అనేది వస్తుంది. ఇది క్లిక్ చేద్దాం. సో తర్వాత చూద్దాం. ఈ రెండిట్లో ఏదోటి, బట్ స్ట్రాటజమ్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అన్సెరిమోనియస్ సినోనిమ్. అన్సెరిమోనియస్, ఇన్ఎఫేబుల్, ఇన్కంప్లీట్, ఇంపొలైట్, ఇంపార్షియల్. ఇన్కంప్లీట్ అయితే కాదు, అన్సెరిమోనియస్. సెరిమోనియస్ అంటే సెరిమనీ ఎలా చేస్తాం? ఒక పద్ధతితో చేస్తాం, అవునా? ఒక పద్ధతి ప్రకారంగా చేస్తాం. సో ఒక పద్ధతి పాడు లేకుండా ఉండడం అంటే డిసిప్లిన్ లేకుండా ఉండడం అలా చెప్పొచ్చు. ఇన్ఎఫేబుల్, ఇన్కంప్లీట్, ఇంపొలైట్ ఫెలో. మనకు అడిగింది సినోనిమా అంటోనిమా? సినోనిమే అడిగాడు. సో ఇంపొలైట్ ఆబ్వియస్. Fill in the blank with correct phrasal verb. The old building was finally dashed to make room for a new shopping complex. ఓల్డ్ బిల్డింగ్ అనేది ఏం చేసాం మనం? ఫైనలీ పుల్ ఓవర్. ఒక బండిని పోలీసు వాళ్ళు పుల్ ఓవర్ చేస్తారు. పుల్ త్రూ, పుల్ అవుట్, పుల్ డౌన్. ద సడన్ డిపార్చర్కి యాంటోనిమ్ కావాలి. డిపార్చర్, అరైవల్. దే ఆర్గనైజ్డ్ ఎ క్లీన్ అప్ ఎఫర్ట్ టు రిమూవ్ డాష్ ఫ్రమ్. హోమోనిమ్, వాస్ట్, వేస్ట్. రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ లోకల్ పార్క్. ఇప్పుడు ఇక్కడ వద్దాం. ప్యాసేజ్ చదువుదాం. ఫ్యూ ఫ్రేజెస్ ఆర్ యాజ్ ఐకానిక్ యాజ్ ఇండియన్ హైవేస్ యాజ్ హార్న్ ఓకే ప్లీజ్ పెయింటెడ్ ఇన్ బ్రైట్ కలర్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ కౌంటెస్ ట్రక్స్. The expression has become an enduring symbol of Indian road culture. Although millions encounter it every day, the meaning of the mysterious okay remain a subject of debate. One widely circulated theory traces its origin to Second World War during 1940s demands. Wartime demands reportedly created fuel shortage in British India, leading some commercial vehicles to operate on kerosene, a fuel considered more volatile than diesel. According to this account, trucks carried the warning horn please on kerosene. Horn please on kerosene. Okay. To alert other drivers to maintain safe distance, announcing their presence while overtaking. Over time, the phrase supposedly shortened, leaving only the initials OK between horn and please. However, historians and transport experts note that there is little definitive evidence to confirm this explanation, and several alternative theories also exist. Regardless of its exact origin, horn OK please become deeply embedded in Indian trucking culture, reflecting the practical realities of navigating crowded roads, while honking often serves as a means of communication. In 2015, the Maharashtra government banned the phrase on commercial vehicles, arguing that it encouraged unnecessary honking and contributing to noise pollution. Okay.
Which of the following best captures the central idea of the passage? The phrase "Horn, okay, please" originated during the Second World War remains unchanged today. The phrase "Horn, okay, please" reflects India's road culture despite uncertainty about its origin. ట్రాన్స్‌పోర్ట్ కమర్షియల్ కాదు. ద బ్యాన్ ఆన్ హార్న్ ఓకే ప్లీజ్ సక్సెస్‌ఫుల్. ఇది సి, డి అయితే కాదు. ఆప్షన్ ఏ, బిలోనే ఏదో ఒకటి ఉంటుంది. ఆరిజినేటెడ్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ రిమైన్స్ అన్‌చేంజ్డ్ టుడే. సెకండ్ వరల్డ్ వార్‌లో ఆరిజినేట్ అయింది హార్న్ ఓకే ప్లీజ్ కాదు. అక్కడ హార్న్ కిరోసిన్ అని చెప్పేసి ఏదో వచ్చింది కదా! సో, హార్న్ హార్న్ ప్లీజ్ ఆన్ కిరోసిన్ అదొచ్చింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. Which of the following can be inferred from the passage? Honking plays a functional role in navigating congested roads in India. Good. Crowded roads while honking often serves a means of communication. Okay. Inferred. Most historians accept Kerouac theory as noise pollution regulations apply only on heavy transport vehicles. ఇది తీసుకోవచ్చు. మోస్ట్ హిస్టారియన్స్ యాక్సెప్ట్ Kerouac theory was ఇక్కడ ఏమని చెప్పారు? However, historians often note that there is little definitive evidence. ఒప్పుకోవడం లేదు వాళ్ళు. Why does the author mention the Second World War in the passage? To explain how wartime fuel shortage affected global trade network. Produce a popular theory regarding the origin of phrase. Yes. Which of the following statement is supported by the passage? The phrase "on okay please" was officially introduced by British administration. Kadu. Historians have conclusive yes. The origin of Kadu prohibited the commercial vehicles 2015 last statement లో ఉంది. Which of the following would be most suitable title for the passage? Road safety in modern water and transportation. Horn okay please the mystery behind highway icon. ఇక ఈ క్వశ్చన్ ఒక్కటే మిగిలిందా చూద్దాం. In a world where the principles of human rights form the bedrock of societal progress, individuals are empowered to live with dignity, equality, and freedom. As we navigate the complexities of our interconnected world, the pursuit of human rights stands as a collective commitment to upholding inherent value and worth of every person. It is a call to action, reminding us to champion the rights of the vulnerable, the challenge injustice, and to foster a culture where compassion and empathy prevail. These fundamental rights. సో డీతో అయితే స్టార్ట్ కాదు ఖచ్చితంగా డీతో స్టార్ట్ కాదు. దీస్ ఫండమెంటల్ రైట్స్ అంటున్నాడు. యాజ్ వి నావిగేట్ టు ద కాంప్లెక్సిటీస్ బిసిడిఏ ఒక్కోటి చూద్దాం. యాజ్ వి నావిగేట్ the complexities of the interconnected world, the pursuit of human rights stands as a collective commitment to upholding the inherent value and worth of every person. It is call to action, reminding us to champion the right of vulnerable, the challenge injustice and to foster culture. ఇది కూడా కాదు. సిడి చూద్దాం. It is call to action, reminding us to champion the rights of vulnerable, to challenge injustice, and to foster a culture where compassion and empathy prevail. Okay. These fundamental rights. First, fundamental rights గురించి okay, these fundamental rights serve as a beacon guiding us towards a just and inclusive global community. As we navigate the complexities of our interconnected world, the pursuit of human rights stand as a collective commitment to uphold inherent value and worth of every person. In a world where principle of human rights form bedrock society, individuals are empowered with dignity, equality, freedom. Call to action. Rights. నాకెందుకు ఏతో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఏ పెడుతున్నాను. ఓకే. ఇన్ ద వరల్డ్ వేర్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకేనా, ఇది నేను పెడుతున్నాను. మేబీ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు.
సో టోటల్గా 25 క్వశ్చన్స్ మనం చేసేస్తాం. సబ్మిట్ కొడదాం. సబ్మిట్ టెస్ట్. ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి ఏంటో తెలియదు. సో ఇది ఏం చేయాలి? సబ్మిట్ కొట్టాలా? కొడతాం. ఏమవుతుంది? ఏం కాలేదే. క్లోజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేద్దాం. స్కోర్ 186 అబ్బో, ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చింది? రీజనింగ్లో 50/50, జనరల్ అవేర్నెస్ 45.5, 23 క్వశ్చన్స్. ఈ జిఎస్ చాలా ఈజీగా వచ్చింది. మనం ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం. ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే మనకేంటంటే చాలా ఈజీగా వచ్చింది. క్వాంట్ 23 క్వశ్చన్స్ మనం చేసాం. 23 కరెక్ట్ అయ్యాయి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 23 కరెక్ట్ అయ్యాయి, 2 తప్పు పోయాయి. ఇక్కడ జిఎస్ అనేది చాలా ఈజీగా రావడం వల్ల మనకేంటంటే జిఎస్లో 45 వచ్చింది. బట్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఏంటంటే ఇంత ఈజీ అయితే రాదు. ఒక 35 ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఒక 10 మార్క్స్ మనం అటు ఇటు. సో మంచి స్కోర్ ఇది 186 అంటే. కొద్దిగా ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ ఈజీగా వచ్చింది అండ్ దాంతోపాటు జిఎస్ కూడా ఈజీగా వచ్చింది. అందుకు ఇంత స్కోర్ అనేది వచ్చింది. సో మీ స్కోర్ అనేది ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. ఐ హోప్ మనం ఏంటంటే అక్కడ 1 or 2 క్వశ్చన్స్ మనం ఏంటంటే ఫ్లూక్స్ అనేవి పెట్టాం. అవి మ్యాథ్స్లో ఒక ఫ్లూక్ అనేది పెట్టాం కదా లాస్ట్లో, నాకు తెలిసి ఒక ఫ్లూక్ అనేది పెట్టాం. సో అది కరెక్ట్ అయింది. మళ్ళీ జనరల్ ఇంటెలిజెన్స్లో అక్కడ కూడా ఒకటి ఫ్లూక్ ఏమో పెట్టినట్టున్నాం, నాకైతే గుర్తులేదు. సో ఆ ఫ్లూక్స్ కూడా ఇక్కడ మనకేంటంటే కరెక్ట్ అయ్యాయి. ఓకేనా? సో ఇది ఈ రోజు ఏదైతే లైవ్ సెషన్ అనేది ఉందో దాని యొక్క స్కోర్. సో ఐ హోప్ దట్ ఈ సెషన్ ద్వారా మీరేంటంటే కొన్ని థింగ్స్ అనేవి నేర్చుకొని ఉంటారని చెప్పేసి అనుకుంటాను. అండ్ ఇంకా మీకు ఫర్దర్గా ఎటువంటి సెషన్స్ అనేవి కావాలని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేను అది ఖచ్చితంగా ఏంటంటే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే హెడ్. సెషన్ డిస్మిస్డ్.